ఒక ఫ్యామిలీలో బరువు బాధ్యత, కష్టం నష్టం భరించేది ఇంటి యజమాని. ఇంటి యజమాని అంటే తల్లిదండ్రులు ఉంటే ఆ ఇంట్లో తండ్రి యజమాని, ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే అమ్మ తల్లి యజమాని. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఉండే పరిస్థితులలో ఒక వ్యక్తి చాలా వరకు కష్టంతో ఒక సంసారాన్ని చాలా వరకు అన్ని విధాల అన్ని హంగులతో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సంసారంలో లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా సాఫీగా ఉండాలా అంటే మినిమం 25,000 నుండి 30,000 రూపాయల వరకు ఆ సంసారానికి సానుకూలంగా జరుగుతుంది. అదే విధానంలో చాలా వరకు కాయా కష్టం కూలీ నాలి చేసుకుంటూ బతికే జీవనాల్లో మినిమం డైలీ ఒక 500 రూపాయల వరకు ఆదాయం ఉంటే వాటిలోనే అన్నీ సరిదిద్దుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పల్లె గ్రామ ప్రాంతాలలో అయితే కొంతవరకు వ్యవసాయ కూలీలుగా కావచ్చు, ఉపాధి కూలీ కావచ్చు, ఇంకా రకరకాలుగా ఆ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో కొంతవరకైనా ఇబ్బందులు లేకుండా బతకవచ్చు. ఇప్పుడుండే అప్కమింగ్ విధానంలో పట్టణ ప్రాంతాలలో ఒక సంసారం సాగాలంటే మినిమం 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుకు తగ్గట్టుగా సంపాదన అనేది ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో, ఏ షాపులో, ఏ చిన్న కుటీర పరిశ్రమలోకి వెళ్ళినా కూడా మినిమం 15,000 రూపాయల కంటే ఎక్కువ ఎవరు ఇవ్వడం లేదు. రెండవది, మహిళలు పట్టణ ప్రాంతాలలో ఎక్కడైనా వర్క్ వెళ్ళాలంటే వాళ్ళకు 350-400 రూపాయలు అంతకంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అంతటితో కాకుండా పిల్లలను మంచి అభిప్రాయాలతో, మంచి మార్గాలతో తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉంటారు చాలామంది. కాబట్టి మినిమం భార్యాభర్త ఇద్దరు కలిసికట్టుగా మినిమం ఒక 30,000 రూపాయల వరకు సంపాదించే మార్గాలలో, ప్రయత్నాలలో, కష్టాలలో, నష్టాలలో, సుఖాలలో, దుఃఖాలలో అన్ని విధాలా పాలు పంచుకుంటే ఆ ఫ్యామిలీ ఇబ్బందులు లేకుండా ఉంటారని కూడా మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా మహాజన రాష్ట్ర సమితి చాలామంది ప్రజలకు తెలియజేస్తాను.